గోధుమ రవ్వ పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోధుమ రవ్వ పూర్ణాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ రవ్వ 1 కప్పు, బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, ఉప్పు తగినంత, బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే రాజుగారు, పూర్ణాలు స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ఇక్కడ నేను 2 వర్కులు చేసి పెట్టేశానండి. ఒకటి ఏంటంటే ఇక్కడ కొంచెం గోధుమ రవ్వ కొంచెం లావుగా ఉన్నది తీసుకున్నాం. ఓకే, ఇది స్టఫింగ్ బాగుంటుంది. సో ఇది ముందుగానే ఉడికించి పెట్టాను, అంటే మనకు ప్రాసెస్లో మనకు టైం ఎక్కువగా తీసుకుంటుందని. సో అలాగే పూత పిండి కూడా నేను రెడీ చేసి పెట్టాను. సో బియ్యం, మినపగుళ్ళు నానబెట్టేసి ఇప్పుడు అట్లకి పోస్తాము. సేమ్ ఆ రకంగా చేస్తే సేమ్ అండి. సో కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. ఓకే, సో ఇది రెడీ ఉంది. సో మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. సో దీంట్లో బెల్లం. ఓకే, సో పాకం చేసుకోవాలి ఫస్ట్. అవునండి. కొద్దిగా యాలకుల పొడి, కొంచెం వాటర్ ఇస్తారు. త్వరగా కరిగిపోతుంది. త్వరగా అయిపోతుంది. ఎస్. సునీత గారు, మీరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? అభిరుచిలో వంట చేసి. అభిరుచిలో వంట ఈ సంవత్సరం చేశారు, ఇన్ని సంవత్సరాలు ఎలా చేసుకున్నారు? దీపావళి పండక్కి సహజంగానే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఎక్సైట్మెంట్ వేరుగా ఉంటుంది. సో ఇది యాడ్ చేస్తున్నానండి. సో ఉడికించిన గోధుమ రవ్వ. ఓకే. మీరు టపాకాయలు కాలుస్తారా? చూస్తే భయమేమో టపాకాయలు అన్నట్టుగా ఉంది. సో లేదన్నమాట. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇది బాగా దగ్గర పడాలి కదా? ఇది కొంచెం దగ్గర పడాలి. ఓకే, సో అది అలా దగ్గర పడుతూ ఉంటుంది. ఆలోపు ఒక చిట్కా చేసేద్దాం. మీకోసం మరో చిట్కా. పకోడీలు చేసేటప్పుడు పకోడీల పిండిలో కొద్దిగా సోడా కలిపినట్లయితే పకోడీలు బోల్గా వస్తాయి. ఓకే, ఇది చల్లారిపోయింది కదా? ఎస్ అండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి రాజు గారు? సో వీటిని ఉండలా చేసుకున్నాం. సో అది ఇటువైపు మార్చేసుకున్నాం అండి. ఓకే, సో దీన్ని మనం చిన్న చిన్న ఉండలాగా చేసేసుకుందాం. ఇది విడిగా కూడా తింటే బాగుంటుంది కదా? చాలా బాగుంటుంది. ఓకే, సో నూనె కూడా వేడైపోయింది. కొంచెం టైం తీసుకుంటుంది. ఆలోపు ఏం చేద్దామంటే పాట పాడతారు సునీత గారు. రాజు గారు పాటలు పాడరు, కార్వింగ్ చేస్తారు. ఏంటో తెలుసు కదా? రాజు గారు పాట అంటే కార్వింగ్ తో సమానం. ఏంటి? కార్వింగ్ చేస్తారు ఆయన. ఓ ప్లీజ్ ప్లీజ్, నేను టీవీలో చూడటమే తప్పించి ఐ వాంట్ టు సీ లైవ్. ఎగ్జాక్ట్లీ, అందుకే చేసేద్దాం రాజు గారు. అంటే మీరు చేసేయండి రాజు గారు. ఓకే. దీపావళి అంటే మనం అంతా లైట్స్, దీపాలు. సో ల్యాంప్ షేడ్ లాగా నేను వేస్తున్నాను. ఓకే, సో కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది కదా. ఇట్స్ లైక్ గ్రీన్ అండ్ లోపల ఆరెంజ్. ఇదేనండి? అదే. వద్దు, నేను అందుకే చేతికి కూడా తీసుకోవట్లా. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది మనకు. ఓకే, సో దీన్ని గ్రూవర్తో లైన్స్ చేస్తున్నాను ఫస్ట్. నేను పాట నేర్పిస్తాను, పాడచ్చు కదా ఈ లోపల? నేర్పించండి. ఈ మధ్యకాలంలో మీరు పాట నేర్చుకున్నట్టున్నారు, బయట ఎవరో నాకు చెప్పారు. అది మీకు నా గురించి ఎవరు చెప్పారు? నేను ఏ పాట నేర్చుకున్నాను? ఓకే, చెప్పండి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, ఈ పాట నాకు వచ్చు. మళ్ళీ జాజి అల్లుకున్న రోజు. పండి. ఏదో అడగాలని, ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటల్లో తీయలేను ఉంచలేను, ఏమి కాను. తీసేయచ్చు, అయిపోయింది. అదే నాకు అర్థమైపోయింది, కలర్ వచ్చేసింది. సో ఇక్కడ వావ్ రాజుగారు, సారీ మిమ్మల్ని పట్టించుకోకుండా మేము చేసాం కానీ చాలా బాగుంది. ఏంటిది రాజుగారు?
స్కూప్ చేస్తున్నారు స్కూప్ చేస్తాం అంటే దీంట్లోంచి మనకు ఆ లైటింగ్ అనేది అంటే ఇది మనకి కనపడుతుంది. దొరుకుతుందా? దొరుకుతుంది ఈజీగానే మార్కెట్లో దొరుకుతుంది. బట్ ఫ్రూట్స్ మనం అలా స్కూప్ చేసి వేసుకుంటాం కదా సలాడ్స్లో, సో దానికోసం. ఓ ఆలోపు ఇలా కార్వింగ్ అయిపోతూ ఉంటుంది. ఇందాక మీరు నాకు పాట నేర్పించారు కదా, ఇప్పుడు నేను మీకు పాట నేర్పిస్తాను. ఓకే, ఏదో అన్నానని మీరు ఓకే అంటారు ఏంటి స్మిత్ గారు? ప్లీజ్ చెప్పరా. వద్దండి ప్లీజ్, మా కోసం మీరు ఇంకో పాట పాడండి. అదేంటి? నేనేదో రెచ్చిపోదామని చూశాను కానీ వద్దులేండి, ఎందుకు ఊరికే. పాడండి, మీ ఇష్టం, మీ ఫేవరెట్ సాంగ్ పాడండి, ఎందుకంటే నా ఫేవరెట్ సాంగ్స్ రెండు మీరు పాడేశారు. ఓకే నాకు అమ్మవారి పాట పాడుకుందాం. సరే. ఎలాగూ లక్ష్మీదేవిని పూజించి ఈరోజు అవును, నగలు కూడా పెట్టుకుంటాం కదా. అవును, పాడండి. అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా, అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మ, శరణము కోరితి అమ్మ భవానీ జనని శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జనని శివకామిని. వావ్, ఇలా పిలిస్తే అసలు అమ్మవారు రాకుండా ఉంటుందా? ఓకే, సో రెడీ పరిగెత్తుకుంటూ అయిపోయింది. వచ్చేస్తుంది. సూపర్. ఓకే, సో ఇక్కడ పైన కొంచెం ఓపెన్ చేసుకోవాలండి మనం ఇది చేసినప్పుడు. సో ఆవిరిలా వస్తుంది కదా దీపం పెట్టినప్పుడు, అది బయటికి వెళ్ళిపోవాలి మనం. ఓ ఓకే. సో పైన ఓపెన్ కూడా పెట్టేసుకుంటే సో దీంట్లోంచి ఆ వేడి అనేది బయటికి వెళ్ళిపోతుంది మనకు. ఓకే, సో ఇలా ల్యాంప్ షేడ్ రెడీ. చాలా బాగుంది. ఎంత బాగా చేశారు రాజు గారు. థ్యాంక్ యూ అండి. పూర్ణాలు కూడా రెడీ అయిపోయాయి. వీటిని టేస్ట్ చూడబోయే ముందు తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం. గోధుమ రవ్వ పూర్ణాలు తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి ఉప్పు వేసి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. గోధుమ రవ్వ ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో బెల్లం, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో ఉడికించిన గోధుమ రవ్వ, నెయ్యి వేసి బాగా కలిపి దగ్గర పడనివ్వాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చిన్న చిన్న ఉండల్లా చేసుకుని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గోధుమ రవ్వ పూర్ణాలు రెడీ.